శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జ్యోతిషాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిషం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి. తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది. సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు. ఇంకా కొంతమంది లేదండి, కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, దయచేసి చెప్తున్నాను, అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి. 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకండి. 60 వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి, మీరు అందరూ 60 సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి. ఇల్లీగల్ అఫైర్స్ వద్దు, ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు, విద్యార్థులు అసలు చేయకండి. ఎవరు తెలుసుకోవాలి, నాకు వివాహం కావాలి, నాకు వ్యాపారం బాగుందా, ఉద్యోగం బాగుందా, నా కుటుంబం బాగుందా, ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం. జ్యోతిష్ శాస్త్రరీత్యా పదములు ఉపా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన సింహరాశి మిత్రులారా, ఈ అక్టోబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుంటాం. విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలు. సింహరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు. ఎందుకు చాలా వరకు ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉన్నాయంటే గ్రహాలు మారుతున్నాయి. దానిలో అవి సెటిల్ అవడానికి కాస్త టైం ఇవ్వాలి కదా, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి మాసం శుక్రుడు అక్టోబర్ 13 నుండి 4వ ఇంట్లో, కుజుడి నెల ప్రారంభంలో 11వ ఇంట్లో ఉంటాడు, బృహస్పతి నెల మొత్తం 11వ ఇంట్లో ఉంటాడు, సూర్యుడు, బుధుడు మరియు కేతువులు 8వ ఇంట్లో 2వ ఇంట్లో కూర్చుంటారు. మీ ప్రయత్నాల అనుకూలతలకి విజయవంతం అవుతాయి. ధన ప్రవాహం, ఆర్థికంగా సంపద పెరుగుతుంది. ఆస్తుల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతుంది. ప్రభుత్వ పరంగా అనుకున్నది చేసే ప్రయత్నాలు ఆలస్యం అవ్వవచ్చు. శత్రువుల నుంచి అడ్డంకులు ఎదురైన వాటిని నేర్పుగా అధిగమిస్తారు. నెల ప్రారంభంలో బంధుమిత్రులు, ఇతరుల జోక్యం కారణంగా కుటుంబాల్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడ ఉంచండి. భార్యాభర్తల మధ్య కాస్త గందరగోళ స్థితి ఉంటుంది. అది కూడా కాస్త మీకు మాస ద్వితీయంలో బాగుంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలవాట్లు, మీ యొక్క వ్యక్తిగత అలవాట్లు, వ్యసనపూరితమైనటువంటి అలవాట్లు, దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అన్నదమ్ముల మధ్య ఖర్చులు పెరుగుతాయి. కోర్టు కేసులు తొందరపడకండి, కొంచెం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క శారీరకమైనటువంటి రుగ్మతల గురించి ఆలోచన చేస్తారు. ఉద్యోగం చేసే వారికి మీ యొక్క ఆఫీస్లో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సహ ఉద్యోగులతో తగిన సహకారం అందించకపోవచ్చు. అధికారుల నుంచి ప్రెషర్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఆశించిన ఆఫర్స్ మీకు దొరకకపోవచ్చు. లేదా ట్రాన్స్ఫర్ టు సమ్వేర్, మీరు ఇంక్రిమెంట్ కోసం ఎప్పుడో ప్రయత్నం చేసిన అది రాక, కొంచెం ఈ నెల తారీఖు పండగ నెలగా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి ఒక స్ట్రెస్ పొందుతూ ఉంటారు. మాస ద్వితీయంలో ప్రమోషన్లు, జీతాలు పెరిగే అవకాశాలు, ఆర్థికంగా ఆశించిన లాభాలు, వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు లాభిస్తాయి. మాస ద్వితీయంలో అంతవరకు దసరా వరకు ఎంజాయ్ చేయండి. దసరా తర్వాత విజృంభించండి. మీ యొక్క జీవితం అంతా కూడాను బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ 15 తర్వాత చాలా బాగుంది. ఉద్యోగం చేసే స్త్రీలకి కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు. విద్యార్థులకి ఈ నెల ఒక సవాలుగా కూడా ఉంటుందండి. ఆరోగ్యపరంగా ఈ నెల చాలా బాగా ఉంటుంది. ఏ విధమైనటువంటి భయపడాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులకి 60-40గా ఉంది. ప్రజాక్షేత్రంలో వెళ్ళండి. మిమ్మల్ని ఓటు వేసి గెలిపించిన వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు కోరుకోండి. మీ పిఎస్ దగ్గర మాట్లాడకండి, స్వయంగా మీరే మాట్లాడండి. అంత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మీరే చూడండి ఎలా ఉంటుందో. ఇది ఒకటి మంచిది. మంచి షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు. మీడియా రంగంకి బాగుంది. వివాహం కాని వారికి, అమ్మాయిలైనా అబ్బాయిలకైనా అద్భుతమైనటువంటి కాలం. వివాహ యోగం, పెళ్లి గడియలు వచ్చేసింది. గట్టిగా ఉండండి. ఈ నెలంతా కూడా అదృష్ట రోజులు అని చెప్తే అక్టోబర్ 5, 9, 11, 13 అని చెప్పచ్చు. 5 అనే ఒక సంఖ్య లక్కీ నంబర్. మీకు గోల్డ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం అక్టోబర్ 15 సాయంత్రం నుండి 16, 17 సాయంత్రం వరకు చంద్రాష్టమం. 2.5 రోజులు. ఈ 17వ తారీఖు తర్వాతనే మీకు చాలా బాగుండబోతుంది. ఈ 2.5 రోజులు సైలెంట్ గా ఉండండి. చంద్రాష్టమం కాబట్టి పరిహారాలు ఏం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన చేయండి. 19 ప్రదక్షిణాలు చేయండి. ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చెయ్యండి. జిల్లేడు ఆకు ఉంటుంది సరా, కాస్త తీసుకపోయి గణపతికి ఇవ్వండి.
అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఈ కరుంగాలి మాల ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, గ్రహ దోషాలకి అన్నిటికీ ఉపశమనం అని కూడా చెప్పొచ్చు. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో పోయి దీపం వెలిగించండి. ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. బృహస్పతి నవంబర్ నెలలో 28వ తారీఖున మధ్యాహ్నం 1:10 రోహిణి నక్షత్రంలో ప్రవేశిస్తున్నారు. ఇది 3 రాసుల వారికి చాలా అనుకూలమైనటువంటి కారంగా మారుతుంది. వాళ్ళకి ఎలా ఉంటుందంటే వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో విశిష్టత, వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగం కాని వారికి ఉద్యోగం, ప్రేమ వివాహాలు జరిపించుకునే వారికి ఇది చాలా మంచి సమయంగా మారుతుంది. ఈ బృహస్పతి సంచారం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో శుభగ్రహమైనటువంటి గ్రహం ఏదైనా వర్ణించబడిందంటే అది బృహస్పతి గ్రహం. దేవగురు బృహస్పతి భావిస్తుంటారు. అందుకే ఏమంటారు, గురు చూసిన కోటి లాభం అంటారు. గురుగ్రహం రాశి మార్పుతో పాటు నక్షత్ర సంచారం కూడా కీలకంగా ఉండబోతుంది. వృషభ రాశిలో బృహస్పతి సంచారం చేస్తున్నారు. ఈ నక్షత్రంలో బృహస్పతి రాక అన్ని రాసుల వారి జీవితాల్లో ఏదో రకమైనటువంటి మేలుని కొంతవరకు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని రాసుల వారి కాలంలో భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం ఏ రాశులకు మేలు చేస్తుందో అది కూడా చూద్దాం. రోహిణి నక్షత్రం, ఈ యొక్క రోహిణి నక్షత్రం ఏంటి? కేతు రోహిణి నక్షత్రానికి అధిపతి. ఇది ఎద్దుల బండి లేదా రథం వలె కనిపిస్తూ ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా సన్నగా, ఆకర్షణీయంగా, అందమైన కళ్ళు, మనోహరమైనటువంటి చిరునవ్వు కూడా కలిగి ఉంటారు. ఇందులో ప్రత్యేకించి చెప్పాలంటే కొంతమంది సెలబ్రిటీస్ కూడా చాలా మంది రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో ఉన్న వాళ్ళుగా ఉంటారు. కావాలంటే మీరు నోటీస్ చేసి చూడండి, ఇంచుమించుగా ఉంటారు. ప్రకృతి పట్ల చాలా ప్రేమను కలిగి ఉంటారు. ఇతరులతో చాలా వినయంగా, మర్యాదగా ప్రవర్తిస్తారు. అలంకారం, తనను తాను ఎక్కువ అలంకారం చేసుకునే ఒక రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి. వీళ్ళకి ఫోటో, లేకపోతే వీడియో, లేకపోతే ప్రచారం, ఇవన్నీ చాలా కావాలంటే మీడియా వాళ్ళు కూడా చూడండి, చాలా వరకు ఈ వృషభ రాశి వారు ఎక్కువ ఉండడానికి ప్రయత్నం ఉంటుంది. మరి చాలా మంది దగ్గర మర్యాదగా ప్రవర్తిస్తారు. ముక్కుసూటి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు. ఎక్కువ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, లాభపడుతున్నటువంటి రాశులు ఎవరెవరు అని చూస్తే వృషభ రాశి మొదటి స్థానంలో ఉంది. బృహస్పతి నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. జీవితంలో అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. కృషి, పట్టుదల, తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రభుత్వం నుంచి అవార్డు పొందే అవకాశాలు లేదా మీరు చేసినటువంటి దీనికి పెద్ద పెద్ద ప్రశంసలు పొందే అవకాశాలు ఉంటాయి. పెట్టిన పెట్టుబడులు మల్టిపుల్ గా ప్రోగ్రెస్ అయ్యే ఎదిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో సంతోషకరంగా గడిపే ఒక అద్భుతమైనటువంటి రాశి వారు. సమాజంలో గౌరవ మర్యాదలు, ప్రతిష్టలు పెరుగుతుంది. సమాజంలో ఉన్నత మనుషుల యొక్క పరిచయం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ కాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి విపరీతంగా పుంజుకుంటుంది. జాబ్ పాట్ అని కూడా చెప్పచ్చు. దేవాలయాలకి విరాళాలు ఇచ్చేది, ఎన్జిఓస్ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. వృషభ రాశి మిత్రులారా, గెట్ రెడీ, యువర్ జాబ్ పార్ట్ ఈస్ రెడీ. కర్కాటక రాశి మిత్రులు, మీకు కూడా ఎలాగూ ఈ యొక్క అష్టమ శని కూడా తొలగబోతుంది. బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారి జీవితంలో శుభ ఫలితాలను ఇస్తుందని కూడా చెప్పచ్చు. అదృష్టం పూర్తిగా ఉంటుంది. నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఉన్నత విద్యను అభ్యసించడానికి కోసం మీరు విదేశాలకు ప్రయత్నం చేస్తున్నారా, మంచి యూనివర్సిటీలో ప్రయత్నం చేస్తున్నారా, మంచి స్కూల్, అన్నిటికీ కూడా ఇది ఒక అద్భుతం. విద్య అయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, గెట్ రెడీ. నవంబర్ తర్వాత యోగమే మీకు అద్భుతం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు. ఆదాయ స్థాయిలో వేగవంతంగా పెరుగుతారు. మీరు ఉద్యోగం చేసే వారికి, ఇంకొక చోట బదిలీ కోరుకున్న వారు, ఇంక్రిమెంట్ కోరుకున్న వారికి అంతా కూడా ఇది చాలా బాగుంటుంది. మీ ఉద్యోగం చేసే చోట మీకు ప్రశంసలు, మీకు అవార్డ్స్, రివార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. గౌరవం పెరుగుతుంది, సమాజంలో కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, ఉన్నత పదవి వస్తుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. సంతానం కోసం చేసే వారికి సంతానం ఆరోగ్యపరంగా చాలా ఉన్నతంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారు మీకు కస్టమర్స్ రిలేషన్షిప్ చాలా పెరుగుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కూడా బాగా ఉంది. సోదర సోదరీమణులతో అండగా నిలబడతారు. చాలా అద్భుతంగా ఉంటారండి కర్కాటక రాశి మిత్రులారా. ఈ బృహస్పతి ద్వారా
విజయోస్తు. ఇంకా వృశ్చిక రాశి వారు, రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం వృశ్చిక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవితంలో వెంటాడుతున్న ఒక సమస్య ఇప్పుడు తొలగిపోతుందండి. వృశ్చిక రాశి మంత్రులారా గెట్ ఎన్నో రోజులుగా మానసిక ఆందోళనతో ఉన్నారు చూసారా, అవన్నీ కూడా మీకు ఇప్పుడు తీరబోతుంది. వ్యాపారంలో కష్టాలు తొలగిపోతాయి. కొత్త పంద మీకంటూ వీరు వృశ్చిక రాశి వారని నేను చెప్పుకునేటట్టుగా సమాజంలో ఒక ఐకాన్ లాగా మీరు నిలబడబోతున్నారు. ఒక నానుడిగా ఉంటారని కూడా చెప్పచ్చు. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు వస్తాయి. వ్యాపారస్తులు వివిధ ఒప్పందాలు వేసుకోండి, నూతన వ్యాపారం స్టార్ట్ చేసుకోండి, ఇండస్ట్రీస్ గా వెళ్ళండి. ఫుడ్ బిజినెస్ వీరికి విపరీతంగా కలిసి వస్తుంది, ప్రయత్నం చేయండి. లాభాలు మల్టిపుల్ గా వస్తుందని కూడా చెప్పచ్చు. ధైర్యం పెరుగుతుంది. విద్యార్థులకి యోగ కాలం, వివాహం కాని వారికి వివాహం, స్త్రీలైతే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకైతే చాలా యోగం అండి. వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి ఎంటర్ప్రెనర్షిప్ అనుగ్రహం కూడా మీరు పొందుతారు. ఆరోగ్యమే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా అద్భుతమైనటువంటి యొక్క బృహస్పతి గురు చూసిన కోటి లాభం. అందులోనూ వృశ్చిక రాశి వారు చాలా మంది చూడండి గురు స్థానంలో ఉన్న వాళ్ళుగా ఉంటారు, రాజకీయ నాయకులుగా ఉంటారు, ప్రముఖులుగా ఉంటారు, టీచర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, వీళ్ళందరూ కూడాను అడ్వకేట్స్, వీళ్ళందరూ చూడండి ఇలాంటి వృత్తిలో ఉన్న ఎక్కువ శాతం మంది కూడాను వృశ్చిక రాశి వారుగా ఉంటారు. మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సమయం. మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాలుగా కొలువైనటువంటి జీవశాస్త్ర జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో జీవకోన తిరుపతిలో ఉండే స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా మన దేవాలయానికి దర్శనం చేసుకోండి. విజయోస్తు.